ప్రావిడెంట్ ఫండ్ వేసే ఎంప్లాయీస్ కి మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన 5 భారీ మార్పులు తెలియాలి. మొదటి 2 బాధ పెట్టేవే. ఇప్పటి వరకు ఎలా ఉండేది? మనం అన్ఎంప్లాయిడ్ అయితే మన జాబ్ పోతే 2 నెలల తర్వాత మన కంప్లీట్ 100% పిఎఫ్ డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకోగలిగే వాళ్ళమా? ఈవెన్ పెన్షనర్స్ కూడా 2 నెలల తర్వాత వాళ్ళ మొత్తం పిఎఫ్ పెన్షన్ డబ్బుల్ని తీసుకోగలిగే వాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం 75% తీసుకోవడంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆ మిగిలిన 25% తీసుకోవడానికి ఎంప్లాయీస్ అయితే సంవత్సరం రోజులు వెయిట్ చేయాలి. పెన్షనర్స్ అయితే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలంటున్నారు. అలాగే 100% ఆఫ్ అవర్ పిఎఫ్ డబ్బుల్ని విత్డ్రాల్ చేయలేమని, 25% లాక్ ఇన్ లో ఉంటుందని, కొన్ని స్పెషల్ కండిషన్స్ లో తప్పించి ఆ డబ్బులు టచ్ చేయలేమని చెప్తున్నారు. ఇవి కాక మిగిలిన రూల్స్ బాగుంటాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ లో హౌసింగ్ కోసం అయితే 5 ఇయర్స్, మ్యారేజ్ ఎడ్యుకేషన్ కోసం అయితే 7 ఇయర్స్ సర్వీస్ ఉంటేనే డబ్బులు తీసుకోగలిగే వాళ్ళం. కానీ ఇకపై కేవలం 1 సంవత్సరం రోజులు సర్వీస్ ఉన్న పిఎఫ్ డబ్బులు విత్డ్రాల్ చేయొచ్చని, అండ్ ఎన్నిసార్లు విత్డ్రాల్ చేయొచ్చు అనేది కూడా గతంలో ఉన్న దానికంటే ఈసారి పెంచారు. అండ్ ఇప్పటి వరకు డబ్బులు తేయాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు. కానీ ఇకపై ఆ కష్టాలు లేవని, ఈ 3 కేటగిరీస్ లో ఈజీగా డబ్బుల్ని తీసుకోవచ్చని, ఆ లాస్ట్ కేటగిరీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో అయితే ఎటువంటి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను. ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది జాబ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేస్తూ, మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.